నమస్కారం అండి. ఇప్పుడు సీతా కళ్యాణానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు వర్ణిస్తారు. మొదటిగా శ్రీరాముడి కాలికి ముందు పుచ్చుకుంటే అన్నగారి మీద లక్ష్మణుడు ఆ ముందు మీద ఎట్లా పోగొట్టాడో, అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడిని ఎట్లా శాంతింపజేశాడో చూద్దాం. ఎవరి పదమనియంచి చేట చేసిదివో పలుకుమానిజమును పాపేషి కంటకమా ఎరుగవో ఇది జగతి ఆది పురుషుని పదము సకల సృష్టికి భవ్య కైవల్య రాజధర్మము కాదు దోషమైన
విశ్వామిత్రుడు మారీచువాలని పంపమని మారీచువాలను శిక్షించడానికి రాముని తనతో పంపమని దశరథుని అడగటం, ఆయన ముందు కాదని తర్వాత వశిష్ఠుని మన మీద పంపడం చూద్దాం. ఐక్యము తెచ్చుడు కర్తము పల్పుడు కారితుని పూజించుటకై అబ్రహ్మణ్యము వాకులనొవ్వరు తరపునైనను పలుకల మసలుడు ఓయి మహాత్మా క్రియాగమనము సర్వలోక సౌభద్రకము ఆశీనులై ఆజ్ఞాపింపుడు ఆశీనులై ఆజ్ఞాపింపుడు సర్వస్వముని కల్పితము నీచసురారులై మద వినిష్ఠిత యజ్ఞ విపక్షులైన మారీచ సుబాహులను కడిగి రిక్తగజేతురు రక్తమాంసముల్ వైచి మదీయ హోమమున వైరము పెంపున నటి వారికి పిలిచమడంచరామునిగా వేగమే గుంపుము కోదలాదిపా అయ్యో అయ్యో ఏమి కోరిది రాఘవులారా ప్రాణమురా అయ్యో అయ్యో ఏమి కోరిది
శుభనే దయతోడాముని వెంటను బాలుడు విధులను నీకుడు యువచవనే ఓజాలము దశరథ రాజ ఇనవంశోద్భవ రవితేజ ఆడిన మాటను తప్పకలిప్పుడు రాముని పంపిణి రాజదేవితో ఇద్దరమొకటే ధర్మమునందున పుట్టిన ఫలమును అనుభవించితిని ఓ జానము దశరథ రాజా ఇనవంశోద్భవ రవితేజ అడవిలో మనుషులను మృగాలను హింసిస్తున్న తాటకిని గురించి రాముడు విశ్వామిత్రుడిని అడగటం, ఆయన చెప్పిన మీదట రాముడు తాటకిని వధించడం. అంజనాద్రి పోలే నిలిచి అచ్చరుగురు కమ్మున అగమతించ జంతు తతిని గాంచినము ఆమె ఎవరు రూపుశూర ఆరదీయము క్షేత్రశూర రాక్షసీయము ఋషుల మునుల గౌతరుల భయపెట్టుచు కబలింపంగా మహావృక్ష సకల వలే దీర్ఘమైన హస్తమును చాచిన క్షణాచలము ఎవరామె సలమిందు తాటకయను రాక్షసియరి చేతులకే మూలం మరి బ్రహ్మచేత వరము వడసి ఋషుల మునుల బాధ పెట్టి నందనము బోరునట్టే వనమును అడవిని చేసే మారీచ సుబాహులనడి రాక్షసులకు తల్లి అదియ ఆడది అని చూడవద్దు అస్త్రంబులు సంధించుము నిజావేళ కాకములపై దీని అంతు చూడు అదే సమయంలో మిథిలా నగరంలో జనక మహారాజు సీతా స్వయంవరం ఇట్లా ప్రకటించారు. ఎప్పుడు గాని ఈ ధనువు నెక్కిట కలుగుదురు నెట్టి వానికి ఈ విమలాభి జాతరకి శుభ కన్య కావలేదు పువ్వులు దేవతలు పుర్యా పుణ్యుడిదే పరిధానమెత్తు ఇంకెవిది చేతులు నుపుతులు ఈశ్వరి వెంటిని ఎప్పుడు పెట్టరే మారీచ సుబాహును సంహరించి మిథిలా నగరానికి వెళుతూ శ్రీరాముడు అహల్య శాప విమోచనం చేయడం అట్లా జరిగిందంటే ఇది కాదు శ్రీరామ నీవు నడువదగిన దారి అదిగో ఆ మార్గమచట ముక్తి కోరుచున్నయదుల తపము చేయు శిలల తోడ ప్రోటుగనున్నది చూడు
శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తర్వాత సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ ప్రయత్నంలో మిథిలా నగరంలో సీతాదేవి సూర్యవంశీయుడైన శ్రీరాముడి స్వయంవరానికి రమ్మని సూర్య భగవాను ద్వారా ఆహ్వానించడం జరిగింది. శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తర్వాత సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. ఎదుర్కోవడంలో పెళ్లి పెద్దలైన మునులు ఋష్యశృంగుడు, శతానందుడు సీతారాముల గుణగణాలను కీర్తించాడు. జనకుడు కన్యాదానం చేశాడు. తపోవాటి జాత నిత్య స్నేహతరంగా ఋష్యశృంగ కళ్యాణ తపోవాటి జాత నిత్య స్నేహతరంగా ఋష్యశృంగ కళ్యాణ గుణాకి రాముడైన నీ శ్వశుడిని మహాత్మ్యము వినబోచున్నాము. వైకుంఠమును వీడిరాడముడు వివాహంలో సంసేయుడై నాకై వచ్చెను యజ్ఞవాయతముగా నాకుల్ మృతుల్ తేయగా శ్రీకన్యలువంగా కైవలమున్ చిరించి శ్రీరాముడై ఈ కళ్యాణ శుభంబు కోరుచును నీడుండిదే వచ్చెగా. ఊతుక విప్రాహని ఆనంద ఆనంద ఈ కన్య సీత లోకోత్తరగణ సంపత్తి ఆ కెరవింపవా. శ్రీకి సమానమౌ కలిమి చేత ధరించుచు నెల్లవారికెంతో కరుణాద్భుతముగను తోరపు దానము చేసి యజ్ఞమౌ పోగను పోని సచ్చరిత ప్రయోజనంబుల చంద్రరేఖై
ఈడు జోడైనదా ఈ పిల్లని కనగా ఆమె చక్కిడి చూడ నటుక మసలు కన్య అందము చెప్పు కవనమా కలువయ అనుగనవ్వుచు కళ్ళు నటుగా త్రెప్పు ఎన్ని జన్మలలోన ఈమె నీ పత్నియన చిరునవ్వు నవ్వుచు మునినతడు ఎగిరి కావలయున పెనుగ దేవలయున అనుగ కన్నులను గ్రహించు ఇంటి భావమరది వట్టియమాయకుడు అట్టి వాడికెప్పుడు పట్టినీయ కోరుచుంటిమయ్య గురుగిరేహాదిపా భక్తి పూజ చేసి వరం పొందు పుడమి గుండల నుండి వెడలిన పటి నుండి రవిని వీక్షించుచు నగనిలోన అట్టి సుందరమూర్తి అసమాన తేజుడు లేమి పురుషులను లెక్కనదు క్షణులు తల్లి అనగా జానికి తన వారి కనబిడ్డల బోలె కాచుచుండు ప్రజల నల్ల శృతుల పగిది నచుచునుండు తల్లి గాని తల్లి దయగునవు శివుని ధనము భంగముగాగ చింతమందు మొదటిసారి వరుణి రూపు మోలు నిలిచే కోరుచుంటివి నిన్నెప్పుడు కోశలేశ మానసమగు వివాహము మదిని జరిగే వరుడు కరమును బంటంగా వలయునిప్పుడు నా కూతురు సీత ఎగురు రాకేంద్రు కుందు దాశరథి సతియంచు నా కలుమును బంధించుట నాకు నివాసుల ప్రశేసి నతజన భక్తి సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ చైన భద్రంతే పాణి గృహీష పాడిన పతివ్రత మహాభాగ ఛాయేవానుగతా సదా పతివ్రత మహాభాగ ఛాయేవానుగతా సదా. పెళ్లి గట్టిగా తప్పట్టు పెట్టాలండి. పెళ్లి స్వామి ఇద్దరు పూర్తిగా సీతా కళ్యాణం ఈసారి చేయిద్దామంటే స్వామి నేను చాలా కర్పడాయిగా ఉందన్నమాట. మీరు ఎక్కడ దాకా చేస్తారు, ఎలా చేస్తారు, బాగా జరిగిందా సీతా కళ్యాణం? నచ్చిందా? ముందుగా ముఖ్యంగా మూర్తి గారికి, వాళ్ళ నాన్నగారికి ఇంత మంచి చక్కటి పట్టణం ఒకరి గారు తర్వాత ఒకరి గారు అందరి పేరెంట్స్ కి కూడా ధన్యవాదాలు. మూర్తి గారికి, కృష్ణ గారికి ధన్యవాదాలు. మిగతా పిల్లలందరికీ ముందు రికార్డింగ్ పెట్టుకుందాం. వీళ్ళు రికార్డింగ్ పెడదామంటే మూర్తి గారు ప్రత్యేకంగా ప్రయత్నిద్దాం చివరిదాకా. సో వాళ్ళందరూ చాలా మంది సంగీతం నేర్చుకుంటున్నారు, నృత్యం నేర్చుకుంటున్నారు. సంగీతం, సాహిత్యం, నృత్యం కలిసే ఒక కూటమికి ఇప్పుడు వచ్చారు. ఇది ఒక తెలుగు భాషకు అరగేయడం కాబట్టి రేపు పొద్దున్న సంగీతం నేర్చుకున్నా ఈ తెలుగు భాష వాళ్ళకి తెలుస్తుంది. రేపు పొద్దున్న నృత్యంలో అరగేయడం చేసిన ఈ భాష భావం తెలుస్తుంది, ఇంకా బాగుంటుంది. ఈ త్రివేణి సంఘం ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ వాళ్ళని ఆశీర్వదించడం.
ఇంకా $1,000,000 ప్రశ్న. వీళ్ళు గత సంవత్సరమే కాదు అంత ముందు నుంచి కూడా ఎప్పుడు గ్రాడ్యుయేట్ అవుతామని. గ్రాడ్యుయేషన్ అనేది ఒక మొదటి ఈవెంట్ మాత్రమే వాళ్ళకే తెలుసు. ఈ తర్వాత ఆపేయకూడదని కూడా తెలుసు. మిగతా కేంద్రాల కాదరా బాబు తెలుగు వీళ్ళు ఇక్కడ పోతే ఎక్కడ కనిపించినా పట్టుకుంటారు వాళ్ళకి కూడా తెలుసు. సో అందుకు ఎవరు గ్రాడ్యుయేట్ అవుతారో ఎవరవుతారో స్వామి చాలా సస్పెన్స్ గా పెట్టారు. స్వామి గారికి ఇస్తాను ఆయనే చెప్తారు. వాళ్ళ గ్రాడ్యుయేషన్ టెక్స్ అక్కడే ఉన్నాయి. ఎరిగించడం అంటే ఇది డెఫినేషన్ అనమాట. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నేను అక్కడ కూర్చొని పిల్లల ఒక్క రిహార్సల్కి నేను వెళ్ళలేదు. సీతా కళ్యాణ నాటకం వాళ్ళు చేస్తా ఉన్న దగ్గర నుంచి కూడా మీరందరూ బుద్ధిమంతుల సినిమా చూసుంటారు. దాంట్లో రామ్కి నాకు ఉన్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే గుడిలో ఏముంది బడిలో ఏముంది అని చెప్పేసి గుడికి బడికి రెండింటికి వాలంటీర్ చేయడంలో ఆయన బడి నేర్చుకున్నాడు, నేను గుడి నేర్చుకున్నాను. 3 వారాల నుంచి నేను గుడికి సంచార కార్యక్రమంలో తిరుగుతుంటాం మూలాంచి కొన్ని క్లాసులు కూడా నిజంగా అటెండ్ అవ్వలేకపోయాను. కానీ మూర్తి గారు వాళ్ళ నాన్నగారు నిజంగా ఈ రోజు చేసిన ఒక్క సీతా కళ్యాణం బాబు గారు చేసిన సీతా కళ్యాణం చేసినప్పుడు రాము నేను చిన్నప్పుడు మాట్లాడుకుంటుండేవాడు నా సినిమా గురించి గంటల తరబడి. మళ్ళా నాకు ఈ సాహిత్యం విన్నా అది పిల్లల నోటమట నేను పాఠం చెప్పి ఏడాది పొడుగుతా వీళ్ళని ఇలా చదవండి అలా చదవండి అని వచ్చిన పిల్లలే ఇలా మాట్లాడారా అని చెప్పి నేను గిల్లుకున్నాను అక్కడ. నిజంగా చెప్పాలంటే అంత బాగా చేశారు. ఒక్కొక్కళ్ళు చాలా బాగా చేశారు. నాకు సంతోషం. ఇప్పుడు వీళ్ళని నిజంగా ఉత్తీర్ణం చేయను అని చెప్పేసి అంటే కనుక మీరు అందరూ వచ్చి నన్ను కొడతారు. అంతకుమించి అంత బాగా చెప్పారు వాళ్ళు. ఇంకా ఏం కావాలి మీకు చెప్పిన ఈ పద్యాలు అర్థాలు చెప్పకపోతే మనకి ఏమైంది మీరు తప్పకుండా ఉత్తీర్ణం చేయమని అంటారు. నిజంగానే చాలా బాగా ఒక రకంగా వీళ్ళు కొంతమంది ఇప్పుడు మళ్ళీ ఈ ఏడాది నుంచి వెళ్ళిపోయి వచ్చే ఏడాదికి ఉండరు అని చెప్పేసి అనుకుంటే బాధగా ఉన్నా కానీ వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా ఈ పాఠశాలలో ఏ మాత్రమైన తెలుగు మీరు నేర్చుకుని ఉంటే కనుక దాన్ని ఇంకా 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 వృద్ధి చేస్తూ చక్కగా ఇంకా తెలుగు భాష యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ చక్కగా మీరు ఇప్పుడు ఇవాళ చేశారు చూసారు. దీంట్లో కొన్ని పదాలకైనా కానీ మీరు అర్థం తెలుసుకుని మేమందరం మీరు చెప్తుంటే విని ఎంత ఆనందించామో ఆ ఆనందం మళ్ళా మీకు కలగాలని చెప్పేసి ఆశీర్వదిస్తున్నాను. మన స్వామి గారికి చిన్న సత్కారం. విష్ణు, శ్రీవల్లి, ప్రణవ్, శ్రీనిత్య, అభిషేక్, సాయిని, శిరీష్, లక్ష్మీ గాయత్రి, ప్రణవ్, అన్య. ఓకే, మనకి నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ నెక్స్ట్ నన్ను మీరందరూ కొంచెం ఒక్కొక్కగా జరగండి. నేను ఇచ్చినప్పుడు ఒక్కొక్కటి జరగండి. కొంచెం ఈ ఉత్తీర్ణులయ్యే పిల్లలకి ప్రతి ఏడాది వాళ్ళకి సర్టిఫికెట్లు దీనిగా ఇక్కడ విమెంటో లాగా ఇవ్వడం అనమాట. అంతర్జాతీయ తెలుగుబడి 14 మే 2017
ఇంటర్నేషనల్ తెలుగు కంగ్రాచులేట్స్ స్టూడెంట్ నేమ్ వస్తుంది. ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 12 సెమిస్టర్స్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అండ్ తెలుగు కల్చర్. భాషా సాహిత్యాలు, లలిత కళలు, ఆచార వ్యవహారాలు సంస్కృతికి మూల స్తంభాలు. వీటిని నేర్చుకోవడం, గౌరవించడం, 10 మందికి నేర్పడం, ముందు తరాలకు అందించడం మనందరి బాధ్యత. ఈ ప్రయాణంలో తొలి విజయాన్ని సాధించి అడుగు ముందుకు వేస్తున్న శుభతరుణంలో ముందు మరిన్ని ఉన్నత శిఖరాలు నిర్వహించాలని ఆశిస్తూ చిరంజీవుడికి అభినందనలతో ఇంటర్నేషనల్ అంతర్జాతీయ తెలుగుబడి డైరెక్టర్స్ అయిన రామలొక్క, మూర్తి తెలుగుబడి, స్వామి పుణ్యమూర్తుల పిల్లలను ఆశీర్వదించి ఇచ్చే ధ్రువపత్రం. వాళ్ళు తెలుగుబడి నుంచి అమ్మయ్య ఇంకా మళ్ళా ఈయన క్లాసుకి నేను రావక్కర్లేదు. వీళ్ళు కళ్ళగా చెప్పుకుంటారు నా గురించి అందరూ చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు చెప్పుకుంటున్నారు, స్వామి అంకుల్ ఇండియాలో ఉన్నారు అంటే పండగ. నేను అందులో కొంచెం బిజినెస్ మీద బాగానే తిరుగుతున్నాను కదా ఏడాది నుంచి. అమ్మాయి రావట్లేదా, వాళ్ళ మొహాలు తెలుసుకుంటుంది. నేను అందుకని ఈ వారం రావట్లేదు, వచ్చే వారం వస్తున్నాను, ముందర వారం వస్తాను నేను క్లాస్కి. అయ్యో వచ్చేసరి అసెంబ్లీలో చూస్తాను నన్ను అంటే అయిపోయింది. భరించారు, వాళ్ళ మంచికి భరించారు, భవిష్యత్తులో బాగుపడతారు. చిరంజీవి అభిషేక్ పండా. అభిషేక్ వాళ్ళ చదువుతున్న 18 చదువుతుంటే కనుక చాలా విలువలుగా ఉంది. నాకైతే చాలా బాగా ట్రైన్ చేశారు. నిజంగా తల్లిదండ్రులు ఇచ్చిన ట్రైనింగ్ మేము బడిలో చెప్పేది ఏముందండి, గంట మీ పిల్లలకి మీరు ఇంట్లో ఎంత చెప్పుకుంటారో అది తెలుస్తుంది అంతే. వాళ్ళు గుడ్లవల్లి ప్రణవ్. నాకైతే వీటి ఇంకో ఏడాది ఉంచుకోవాలని కానీ వాళ్ళ అమ్మగారు ముందరే చెప్పేశారు, అమ్మగారు కుదరదండి అని చెప్పి. సరే అని చెప్పి మాకు చెప్తాను. చిరంజీవి వెంగి ప్రణవ్ వెంగి. చిరంజీవి లక్ష్మీ గాయత్రి. సీతమ్మ వల్ల ఎంత స్థితిలో ఉందండి. మీరు సీతాదేవి చూసినా సరే దాంట్లో బాబు గారు ఒక అమ్మాయి తీసుకొచ్చి పెడతారు సార్, అలా జరగట్లు ముందు తీసుకురావాలని నడుస్తుంటుంది. అలాగే ఉంది శిరీష్ పందెం. శ్రీవల్లి పెనుమర్తి. శ్రీవల్లి ఏడాది నుంచి అడుగుతాను, మాస్టర్ ఎప్పుడు ఆ ముహూర్తం ఎప్పుడు మాస్టర్ అని చెప్పి. ఇవాళ తను పాటలు పాడిందని చూశారు కదా, తను సంగీతం బాగా నేర్చుకుంటుంది. ఈ మధ్యనే ఆశించిన కూడా చేశావు కదా, చేశావు కదా. మనం చేసినప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు అయినట్టుంది. చక్కగా సంగీతం నేర్చుకుంటుంది, బాగా నేర్చుకోమ్మా. ఇంకా చల్లా శ్రీనిత్య. చిరంజీవి డొక్కా శ్రీ విష్ణు తేజ. వీడు 18 చదువుతున్నప్పుడు ఎంతమంది గమనించారు, చాలా సమయంలో పడాడు. కళ్ళు మూసుకుని మరి పడుతుంటే రామరెడ్డి గారి న్యాయదేవికి వీడంత కుదురుగా 18 చదువుతున్నాడంటే అంటే వాళ్ళ నాన్నమ్మ తాత ఉన్నారు కదా చూస్తున్నారని తెలిసిపోయింది. అది సంగతి. అన్యారు కళ. అన్యారతలకి నేనంటే చాలా భయం, కానీ ఈ మాటలో ఫ్రీ కదా. చిరంజీవి మందిపట్ల శ్రీ సాహితి. చాలా పట్టిస్తారు. అందరికీ
కష్టపడింది తక్కువ. వాళ్ళ తల్లిదండ్రులు నన్ను భరించి ఇంట్లో అమ్మ నేను పాఠం చెప్పుకోవడానికి వెళ్ళమే ఆయన వస్తున్నాడంటే లేదమ్మా పాప ఆయన మంచివాడే, పర్వాలేదు నాకు భయపడాల్సిందే లేదు అని చెప్పి నాకు కాపలా కాసేవారు. వాళ్ళు 4 అసిస్టెంట్ టీచర్లు ఉండేవారు నాకు. వీళ్ళందరూ క్రమం తప్పకుండా 1 కాదు 2 కాదు 4 5 కూర్చునేవారు. ఈయన ఎలా చెప్తాడో ఏంటో అని చెప్పేసి. సో మొత్తానికి వాళ్ళ సహకారంతో ఏదో పాఠాలు చెప్పాను అనిపించి ఈ ఏడాదిగా వీళ్ళకి నన్ను గట్టెక్కించినందుకు ఈ పిల్లలకి తల్లిదండ్రులకి అందరికీ కూడా నిత్యాకైతే డబుల్. వాళ్ళ నాన్న నేను గ్రాడ్యుయేట్ అయ్యాను నిత్య అంటే నీకెందుకు రేపు నీకు గ్రాడ్యుయేట్ అవుతాను చూడు అని చెప్పి అది గురించి నిత్యాకి డబుల్ హ్యాపీ. గ్రాడ్యుయేట్ పిల్లలు సిబ్లింగ్స్ జాయిన్ అవ్వడం ఒకసారి ఇంతకుముందు తెలుగు పట్టించి ఉత్తీర్ణులైన వారు పిల్లలు 11 ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళందరినీ రమ్మనేది ఎందుకంటే వాళ్ళ చేత తెలుగు పద్యాలు చెప్పిద్దామని ఎంతవరకు భావన కథలో భావన పద్యాలని కొట్టిన పిండి ఒకటి తర్వాత ఒకటి కొట్టిన పిండి కాదు కొట్టిన పిండి. అందరూ వెళ్ళదండి. ట్రోఫీస్ ఉన్నాయి, వెళ్ళండి. ఎవరు వెళ్ళదు, కూర్చోండి. బయట వెళ్ళడం లోపల రమ్మనండి. వాళ్ళు ట్రోఫీ నేను మోసుకెళ్ళాలి లేకపోతే ఇంటికి. ఇప్పుడు పద్యాలు ట్రోఫీస్ ఉన్నాయి, ఒకసారి చెప్పండి బయట ప్లీజ్.